కృతజ్ఞత గల చీమ. ఒకరోజు అనుకోకుండా ఓ చిన్న చీమ సరస్సులో పడిపోయింది. పడుతూ లేస్తూ నీటిలో మునగసాగింది. పక్కనే చెట్టుపై గల ఒక పావురము చీమ అవస్థను గమనించి కొమ్మలోంచి ఒక ఆకును తీసి చీమకు సమీపంలో పడవేసింది. చీమ ఎంతో కష్టపడి ఆ ఆకు పైభాగానికి చేరుకుంది. అలా ఆ ఆకు కదులుతూ మెల్లగా సరస్సు ఒడ్డుకు చేరుకుంది. బ్రతుకుజీవుడా అనుకుంటూ ఒడ్డుపైకి చేరిన చీమ తన ప్రాణాలు కాపాడిన పావురానికి మనస్సులో ధన్యవాదాలు తెలుపుకుంది. చాలా రోజులు గడిచిపోయాయి. ఒకనాడు తన ఆహారాన్ని వెతుక్కుంటూ అడవిలో అటూ ఇటూ తిరగసాగింది చీమ. అలా తిరుగుతున్న చీమ దృష్టిలో ఒక వేటగాడు పడ్డాడు. ఆ వేటగాడు చెట్ల పొదల్లో నక్కి ఉన్నాడు. వాడి చేతిలోని తుపాకీ పావురానికి గురిపెట్టబడి ఉంది. అది గమనించిన చీమ వెంటనే ఆలోచించి పరుగు పరుగున వాడి కాలిని చేరుకొని గట్టిగా కుట్టింది. వేటగాడికి నొప్పి పుట్టి గుండు గురి తప్పిపోయింది. ఆ శబ్దానికి పావురం తుర్రుమని ఎగిరిపోయింది. తనను రక్షించిన పావురానికి చీమ తన ప్రాణాలు కాపాడి ఈ విధంగా కృతజ్ఞతను తెలుపుకుంది. ఈ కథలో నీతి సహాయాన్ని పొందడమే కాదు, ఇతరులకు సహాయపడాలి. ముసలివాడి ముందు చూపు. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యపు మహారాజు తన రాజ్యంలోని ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు. ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రతిరోజు నగర పర్యటన చేసేవాడు. తన పర్యటనలో తన రాజ్య ప్రజలు ఎప్పుడూ ఏదో రకమైన ఇబ్బందులతో బాధపడడం గమనించాడు. ప్రశాంతంగా సంతోషంగా గడిపే ఒక్క వ్యక్తిని కూడా తాను చూడలేకపోయాడు. తన రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా జీవించడం లేదా, ప్రజల్లో ఎందుకీ అసంతృప్తి అని ఆలోచింపసాగాడు. ఒకరోజు రాజు తన గుర్రంపై నగర పర్యటనకి బయలుదేరాడు. అలా సమీపంలోని ఒక గ్రామం పక్క నుండి వెళుతుండగా ఒక ముసలివాడు చాలా కష్టపడుతూ గుంతలు తవ్వడం గమనించాడు. ఎండ వేడిమిని ఏమాత్రం లెక్క చేయకుండా తన పనిని తాను చేసుకుంటున్నాడు. రాజు ముసలివాడి వద్దకు వచ్చి తను చేస్తున్న పనేంటో అర్థం కాక కుతూహలంగా ఇలా అడిగాడు. అయ్యా, మీరెవరు? ఇంత మండుటెండలో మీరేమి చేస్తున్నారు అన్నాడు. ముసలివాడు రాజుగారిని చూసి ఆశ్చర్యపడి తన రాజ్యపు మహారాజు తన వంటి సామాన్యుని వద్దక అనుకొని ఇలా అన్నాడు. ఓ మహారాజా, నేను మామిడి టెంకలు నాటడానికి గుంతలు తవ్వుతున్నాను అని అన్నాడు. ఎన్ని రోజుల తర్వాత మామిడి చెట్లు పెరిగి ఫలాలను ఇస్తాయి అని అడిగాడు రాజు. 5 సంవత్సరాల తర్వాత ఫలాలు కాస్తాయి అని సమాధానమిచ్చాడు ముసలివాడు. మరి నీకు ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అని ప్రశ్నిస్తూ, ఏమీ అనుకోవద్దు, నీవు వయసు మళ్ళిన ముసలివాడవు. మామిడి చెట్లు పెరగడానికి కనీసం 5 సంవత్సరాల కాలం పడుతుందని నీవే చెబుతున్నావు. నీవు ఇంకా కొద్ది కాలం బ్రతికి ఈ ఫలాలను తినాలని ఆశపడుతున్నావా అని అడిగాడు. ముసలివాడు చిరునవ్వుతో, రాజా, నాకు ఈ విషయం బాగా తెలుసు. ఈ టెంకలు నాటేది మామిడి చెట్ల మధుర ఫలాలను తినాలనే ఆశతో కాదు. నా కొడుకులు మనవలు ముందు తరాల వాళ్ళు తిని సంతోషపడడం కొరకు మాత్రమే. ఏ విధంగానైతే మా పూర్వీకులు వారి ముందు తరాల కొరకు నాటిన మామిడి చెట్ల ఫలాలు మనకు దక్కినట్టుగా ఈ మామిడి చెట్లను ముందు తరాల వారికి అందజేసే ఓ చిన్న ప్రయత్నం నాది. ఇందులోనే నాకు సంతృప్తి అని తన పనిని చేసుకోసాగాడు. ఆ ముసలివాడి నిస్వార్థమైన పనిని చూసి రాజుగారికి కనువిప్పు కలిగింది. తన రాజ్యం మొత్తాన్ని కూడా ఈ విధంగానే ముందు తరాల వారి కోసం ఏదో ఒకటి చేసేట్లయితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అర్థమై తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ కథలో నీతి, ముందు తరాల వారి కోసం ఈ తరం వాళ్ళు చేసిన పనులే ఫలాలనిస్తాయి. పాలవాడికి గుణపాఠం. ఒక ఊళ్ళో పాల వ్యాపారి ఉండేవాడు. అతను పాలలో సగభాగం నీటిని కలిపి ఇంటింటికి తిరిగి పాలను అమ్మేవాడు. ఒకరోజు తన వద్ద గల మొత్తం పాలను అమ్మగా డబ్బుల సంచి నిండిపోయింది. వాడు అలసిపోయి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో మండుటెండ ఉండడం వల్ల
పచ్చని చెట్టును చూసి దాని కింద విశ్రమించ నిశ్చయించుకున్నాడు. చల్లని గాలి వీస్తుండడంతో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అలా గంటసేపటి తర్వాత నిద్ర నుంచి మేల్కొని డబ్బు సంచి తన వద్ద లేకపోవడం చూసి నిర్ఘాంతపోయాడు. ఇంతలో చెట్టుపై నాణాల సవ్వడి వినిపించింది. తలెత్తి పైకి చూస్తే ఓ కోతి పాలవాడి డబ్బు సంచిని ఒక చేత్తో పట్టుకొని చెట్టు పైన కనిపించింది. ఆకలితో ఉన్న ఆ కోతి సంచిలోని నాణాలను తీసి కొరికి పనికిరాక వాటిని కింద పడవేయసాగింది. ఈ విధంగా ఒక నాణ్యం తర్వాత ఇంకో నాణాన్ని కొరికి కొరికి కిందికి విసరసాగింది. డబ్బుల సంచిలోని నాణాలన్నింటినీ కిందికి విసిరేసింది. అలా విసిరివేయబడ్డ నాణాలు కొన్ని నేల మీద, కొన్ని బావిలో పడ్డాయి. డబ్బు సంచిని ఖాళీ చేసి నేలపైకి విసిరేసింది కోతి. పాలవాడు నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాడు. ఖాళీ డబ్బు సంచిని తీసుకొని నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్న నాణాలను పోగు చేసుకున్నాడు. మొత్తం నాణాలు 100 కాగా ఇప్పుడవి 50 మాత్రమే మిగిలాయి. మిగతా సగం బావి నీటిలో మునిగిపోయాయి. అంటే కేవలం స్వచ్ఛమైన పాలు అమ్మితే వచ్చే 50 నాణాలు మాత్రమే మిగిలాయి. అంటే పాలలో కలిపిన నీటికి సంబంధించిన 50 నాణాలు నీటి పాలయ్యాయి. ఈ కథలో నీతి, నిజాయితీతో సంపాదించిన డబ్బు మాత్రమే మనకు మిగులుతుంది. పట్టణంలో ఎలుక విందు. ఒక గ్రామీణ ఎలుక, పట్టణపు ఎలుక వరుసకు అన్నదమ్ములు. ఒకరోజు పట్టణపు ఎలుక గ్రామీణ ఎలుకను కలవడానికి వెళ్ళింది. గ్రామానికి వచ్చిన అన్న ఎలుకను సాదరంగా ఆహ్వానించి దుంపలు, ధాన్యాల విత్తనాలు ఆహారంగా వడ్డించింది. పట్టణపు ఎలుక ముఖం చిట్లించి, వీటిని తిని తిని విసిగెత్తిపోయాను, ఇవి రుచిలేనివి అంటూ నాతో పాటు పట్టణానికి రాకూడదా? రుచికరమైన కమ్మని విందు భోజనం ఏర్పాటు చేస్తాను అని అంది. గ్రామీణ ఎలుక టౌన్కు బయలుదేరింది. చీకటి వీధిలోని ఒక ఇంటి గోడలో చిన్న బొరియలో పట్టణపు ఎలుక నివాసము. పట్టణపు ఎలుక అన్నట్లుగానే రుచికరమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేసింది. జున్ను, జాము, బ్రెడ్, తేనె, రకరకాల పండ్లను గ్రామీణ ఎలుకకు వడ్డించింది. పట్టణపు ఎలుక తడవ తడవకి నిశ్శబ్దం నిశ్శబ్దం అంటూ కొంచెం కొంచెంగా కొరికి తింటూ, శబ్దం చేయకు, పిల్లొచ్చేస్తుంది అంటుండగానే మియావ్ అన్న సౌండ్ వినిపించింది. దాంతో 2 ఎలుకలు బెంబేలెత్తిపోయాయి. పల్లె ఎలుకకు మాత్రం గుండె జారిపోయింది. ఆ తర్వాత గ్రామీణ ఎలుక, అన్నా, నేను నా గ్రామానికి వెళ్తాను. కనీసం నాకు దొరికే ఆహారంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతృప్తిగా, భయం అనేది లేకుండా హ్యాపీగా బతుకుతాను అంటూ అన్నను వదిలేసి పల్లె ఎలుక తన గ్రామానికి బయలుదేరింది. ఈ కథలో నీతి, భయంతో బంగారు మేడల్లో ఉండడం కన్నా ప్రశాంతమైన చెట్టు నీడ మిన్న. 2 కుండల కథ. ఒక పేదరాలి వద్ద రాగి కుండ, మట్టి కుండ ఉండేవి. రాగి కుండ మెరుస్తూ దృఢంగా ఉండి, బలహీనమైన మట్టి కుండను ఎప్పుడూ చిన్నచూపు చూసేది. ఒకసారి ఆ గ్రామానికి వరదలు వచ్చి బీదరాలి ఇంటిలోని వస్తువులతో పాటు ఈ రాగి కుండ, మట్టి కుండ కూడా నీటిలో కొట్టుకుపోయాయి. ఈ 2 కుండలు ఒకే ప్రదేశంలో కొద్ది దూరంలోనే విసిరివేయబడ్డాయి. మట్టి కుండ తనకు కొద్ది దూరంలోనే ఉండడం గమనించిన రాయికుండ ఇలా అంది, అక్కడ ఎందుకు ఉన్నావు? దగ్గరగా రా. నా దగ్గరగా ఉంటే నీటి అలల తాకిడి నుండి నిన్ను నీవు రక్షించుకోగలవు. ఎందుకంటే నా దృఢమైన శరీరాన్ని ఆ వరద నీటి అలలు ఏమీ చేయలేవు అనగానే మట్టికుండ మర్యాదగా నవ్వి ఇలా అంది, నీ అభిమానానికి చాలా సంతోషం, కానీ నీ వద్దకు చేరుకోలేను. ఒకవేళ నేను నీ దగ్గరికి వస్తే బలమైన అలలు నిన్ను తాకి నువ్వు నన్ను ఢీకొట్టే ప్రమాదం ఉంది. నీ బలమైన శరీరం తాకగానే నేను చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోతాను. అందుకని దయచేసి నీవు కూడా నా వద్దకు రావద్దు సుమి అంది మట్టికుండ. ఈ కథలో నీతి, అతి బలవంతుల స్నేహం ఒక్కోసారి ఆపదలను కోరి తెచ్చుకోవడమే. సింహము, చిట్టెలుక. ఓ అడవిలో ఒక సింహం చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా ఓ చిన్న ఎలుక పిల్ల చెట్టు పక్కన కలుగులోంచి బయటకు వచ్చింది.
అది నేరుగా సింహం వీపుపై ఎక్కి కూర్చుంది. సింహానికి విశ్రాంతి భంగమైంది. అది గాండ్రిస్తూ చిట్టెలుకను తన పంజాలో బంధించింది. ఎలుక కీచుమని అరుస్తూ, అయ్యో, మీ విశ్రాంతిని భంగపరిచినందుకు నన్ను క్షమించండి. పొరపాటున మిమ్మల్ని ఇబ్బందికి గురి చేశాను. నన్ను వదిలేయండి. ముందు రోజుల్లో అవసరమైనప్పుడు నేను మీకు సహాయపడగలను అంటూ ప్రాధేయపడింది. సింహం గట్టిగా నవ్వి, ఈ చిట్టి బెదురు ఎలుక నాకు సహాయపడగలదా? సరే సరే, నిన్ను వదిలేస్తున్నాను, వెళ్ళిపో అని ఎలుకను వదిలివేసింది. సింహం మరలా విశ్రాంతి తీసుకొనసాగింది. చాలా రోజుల తర్వాత అడవిలోకి వేటగాళ్ళు వచ్చారు. వేటగాళ్ల వలలో అనుకోకుండా సింహం చిక్కుకుంది. ప్రాణరక్షణకై సింహం గట్టిగా గర్జించసాగింది. కలుగులోని ఎలుక సింహపు గర్జనను గుర్తించి ఆత్రంగా బయటకు వచ్చింది. వలలో చిక్కిన సింహాన్ని చూసింది. సింహం ఎలుకను గుర్తించి, మిత్రమా, నన్ను ఈ ఆపద నుండి రక్షించు అని జాలిగా అడిగింది. వెంటనే ఎలుక త్వరగా వలను కొరికివేయడం ప్రారంభించింది. చిట్ట చివరకు బందీ అయిన సింహాన్ని విడిపించింది. చిన్ని ఎలుకను సింహం ఆనందంగా కౌగిలించుకుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎలుక విధానానికి ఎంతో గర్వపడి పొగిడింది. ఈ కథలో నీతి, సహాయానికి చిన్న పెద్ద తేడా లేదు. సోమరి మిడత. ప్రకృతి తన చుట్టూ రంగురంగుల పువ్వులతో పచ్చగా అందంగా ఉండే కాలమే చలికాలం. ఆ మంచి వాతావరణంలో పక్షులు, జంతువులకు తినడానికి బోలెడు ఆహారం దొరికేది. ఒకరోజు చెట్ల ఆకుల్లో కూర్చుని ఉన్న మిడత ఒక పాటను శ్రావ్యంగా పాడుతూ ఉన్నది. కొన్ని చీమలు ఎంతో కష్టపడి ఆహారాన్ని మోసుకెళ్ళి నిల్వ చేసుకోవడం గమనించింది. వాటిని తమాషా పట్టించాలని ఓ చీమను ఆపి ఈ విధంగా ప్రశ్నించింది, ఏమిటి హడావిడి? మీరంతా ఎందుకు కష్టపడుతున్నారు? ఈ చలికాలాన్ని సంతోషంగా గడపలేరా? దొరికింది తిని హాయిగా ఉండక మీకెందుకీ ప్రయాస అంటూ ప్రశ్నలు సంధించింది. చీమ మిడతతో ఇలా అంది, ఈ చలికాలంలో మంచు కురిశాక మాకు ఎలాంటి ఆహారం లభించదు. అందుకని ముందుగానే ఆహారాన్ని నిల్వ చేసుకుంటున్నాము. తర్వాత ఇబ్బంది ఉండదు కదా. అనగానే మిడత, ఏమిటి మీ పిచ్చి పనులు? ముందు రోజుల గురించి ఇప్పుడు ఆహారం సమకూర్చుకుంటున్నారా అని వ్యంగ్యంగా గేలి చేసింది. అయినా చీమ మౌనంగా వెళ్ళిపోయింది. చలికాలం సగం రోజులు గడిచిపోయాయి. చెట్ల ఆకులు రాలసాగాయి. మంచు కురవడం ప్రారంభమైంది. కీటకాలు, పురుగులు భూమి లోపలి తమ ఇళ్లకు చేరుకోసాగాయి. పక్షులు దక్షిణ దిశగా ఎగిరిపోయాయి. జంతువులు తమకు అనుకూలమైన ప్రదేశాలకు వెళ్ళిపోయాయి. మిడతకు ఏ విధమైన ఆహారం లభించలేదు. చలికి క్రిములు, కీటకాలు కూడా బయటికి రావడం లేదు. ఆకలితో ఆహారం అడగడానికి చీమ ఇంటికి వెళ్ళింది. బద్ధకస్తురాలైన మిడతను చూసిన చీమకు కోపం వచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. తగిన ఆహారం మా వద్ద ఉంది. గతంలో కష్టపడి చేసిన పనికి ప్రతిఫలంగా ఆహారం నిల్వ ఉంది. ఈరోజు మాకు ఉపయోగపడుతోంది. నీవు పాటలు పాడుతూ చాలా సోమరిగా, బాధ్యతారహితంగా గడిపావు కదా. ఇప్పుడు ఎందుకు పాటలు పాడటం లేదు? వెళ్ళిపో. నీలాంటి వాళ్ళతో మాట్లాడి కాలాన్ని వృధా చేసుకోలేము. వెళ్ళిపోమ్మని గద్దించింది చీమ. ఈ కథలో నీతి, నేడు చేసే పొదుపు రేపటి భవిష్యత్తుకు మేలుకొలుపు. తెలివైన కొంగ. ఒక అడవిలో నక్క, కొంగ స్నేహితులు. ఒకరోజు జిత్తులవారి నక్క తన తెలివితేటల్ని కొంగపై ప్రదర్శించాలనుకుంది. మర్నాడు పగటి భోజనానికై కొంగను తన ఇంటికి ఆహ్వానించింది. చక్కని రుచికరమైన చికెన్ పులుసును వండింది. ఈ పులుసును వెడల్పైన 2 పాత్రల్లో వడ్డించింది. పులుసు గుమగుమలాడుతుంది. నక్క తన పాత్రలోని పులుసునంతా ఎంచక్కా తాగివేసింది. కానీ కొంగ తన పొడవైన ముక్కుతో వెడల్పైన పాత్రలోని పులుసును రుచి కూడా చూడలేకపోయింది. కడుపులో ఆకలితో
ఉసూరుమంటూ కొంగ నక్క ఆడిన నాటకాన్ని గ్రహించి ఎంతో అవమానంగా భావించి తగిన గుణపాఠం నేర్పాలనుకుని నక్కను తన ఇంటికి భోజనానికై ఆహ్వానించింది కొంగ. నక్క ఎంతో ఆనందపడి కొంగ ఇంట్లో రుచికరమైన వంటకాల గురించి ఆలోచిస్తూ లొట్టలు వేస్తూ బయలుదేరింది. కొంగ ఇంటి సమీపంలోకి రాగానే గుమగుమలాడే చేపల పులుసు వాసనను పసిగట్టింది. కొంగ 2 పొడవైన కూజా లాంటి పాత్రల్లో చేపల పులుసును వడ్డించింది. తన పొడవైన ముక్కుతో కూజాలోని చేపల పులుసును గటగటా తాగివేసింది. నక్క మాత్రం నోటిని కూజాలోకి ఏమాత్రం దూర్చలేక గుమగుమలాడే ఆ చేపల పులుసు వాసనను చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. కొంగను తన ఇంటికి పిలిచి నవ్వుల పాలు చేయడం తప్పని తెలుసుకుంది నక్క. ఈ కథలోని నీతి, తెలివి ఏ ఒక్కడి సొత్తు కాదు. కృతజ్ఞత గల చీమ. ఒకరోజు అనుకోకుండా ఓ చిన్న చీమ సరస్సులో పడిపోయింది. పడుతూ లేస్తూ నీటిలో మునగసాగింది. పక్కనే చెట్టుపై గల ఒక పావురము చీమ అవస్థను గమనించి కొమ్మలోంచి ఒక ఆకును తీసి చీమకు సమీపంలో పడవేసింది. చీమ ఎంతో కష్టపడి ఆ ఆకు పైభాగానికి చేరుకుంది. అలా ఆ ఆకు కదులుతూ మెల్లగా సరస్సు ఒడ్డుకు చేరుకుంది. బ్రతుకుజీవుడా అనుకుంటూ ఒడ్డుపైకి చేరిన చీమ తన ప్రాణాలు కాపాడిన పావురానికి మనస్సులో ధన్యవాదాలు తెలుపుకుంది. చాలా రోజులు గడిచిపోయాయి. ఒకనాడు తన ఆహారాన్ని వెతుక్కుంటూ అడవిలో అటూ ఇటూ తిరగసాగింది చీమ. అలా తిరుగుతున్న చీమ దృష్టిలో ఒక వేటగాడు పడ్డాడు. ఆ వేటగాడు చెట్ల పొదల్లో నక్కి ఉన్నాడు. వాడి చేతిలోని తుపాకీ పావురానికి గురిపెట్టబడి ఉంది. అది గమనించిన చీమ వెంటనే ఆలోచించి పరుగు పరుగున వాడి కాలిని చేరుకొని గట్టిగా కుట్టింది. వేటగాడికి నొప్పి పుట్టి గుండు గురి తప్పిపోయింది. ఆ శబ్దానికి పావురం తుర్రుమని ఎగిరిపోయింది. తనను రక్షించిన పావురానికి చీమ తన ప్రాణాలు కాపాడి ఈ విధంగా కృతజ్ఞతను తెలుపుకుంది. ఈ కథలో నీతి, సహాయాన్ని పొందడమే కాదు, ఇతరులకు సహాయపడాలి. పంటలు బాగా పండి 2 దిగుబడి వచ్చింది. దాంతో మహారాజు గారు సభ్యులకు మరియు ప్రజలకు మంచి మంచి బహుమతులు ఇవ్వాలని నిశ్చయించారు.